మరికొద్ది రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయనేటువంటి మాటలైతే వింటా ఉన్నాం. ఫిబ్రవరిలో ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టబోతున్నటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తయినటువంటి సందర్భం, మరొక వైపు మున్సిపల్ ఎలక్షన్స్, మరొక వైపు జిహెచ్ఎంసీలో వార్డుల పెంపుకు సంబంధించినటువంటి అంశం. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్నటువంటి వార్తలు. మనతో పాటుగా మాట్లాడడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. 300 వార్డులను చేయడం పట్ల బీజేపీ చాలా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రధానంగా మీరు వ్యతిరేకించడానికి ఏం కారణాలు ఉన్నాయి? అంత సంఖ్యతోటి ఒక కార్పొరేషన్ నడపడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పటికే 150 మంది కార్పొరేటర్లు ఉంటేనే అక్కడ ఒక కౌన్సిల్ సమావేశం అంటూ పెడితే ఆ 4 గంటల్లో నలుగురు సరిగా మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఎజెండా అంశాలు పూర్తి కాలేకపోతూ ఉన్నాయి. పబ్లిక్ సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఒక మేయర్కి సమయం సరిపోవట్లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం జిహెచ్ఎంసీలో 300 కార్పొరేటర్లు పెట్టి ఒక మీటింగ్ పెట్టి 3 గంటల సేపు మీటింగ్ పెడితే 300 మంది కార్పొరేటర్లు ఎప్పుడు మాట్లాడతారు, ఎట్లా జరుగుతుంది, సమస్య ముందుకు ఎట్లా పోతుంది? నిజంగా ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని విస్తరించాలనేటువంటి ఆలోచన ఉంటే ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇప్పుడున్న జిహెచ్ఎంసీ పరిధి విస్తరించుదామా, దాన్ని విస్తరిస్తే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఏమైనా విభజన చేద్దామా, ఇట్లాంటి పబ్లిక్ ఒపీనియన్, ఇంటలెక్చువల్స్ ఒపీనియన్ తీసుకుంటే భాగ్యనగర్ అనుకున్న గొప్పతనం నిలబడుతుంది. అట్లా కాకుండా ఎక్కడ కూర్చొని ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినారు, అధికారులు చెప్పినారు అని చెప్పి చేసుకుంటూ పోతుంటే ప్రజల సౌకర్యం ఎట్లా జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకు 300 చేయడం వల్ల మేము ఇంకా గొప్పగా చేయబోతా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి గొప్ప నగరాలతో జిహెచ్ఎంసీని డెవలప్ చేస్తామన్నట్టు మాట చెప్తా ఉన్నారు కదా. ఇంకా ఫండ్స్ని తీసుకొస్తాము, ఇంకా ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, డెవలప్మెంట్కి ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజలు ఎవరు కానీ వ్యతిరేకంగా ఉండరు. నేనేమంటున్నాను, ముందు చర్చ జరపడంలో మీకున్న ఇబ్బంది ఏంది? ఒక అఖిలపక్షాన్ని పిలిచి ఒక మేజర్ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. మొన్ననే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలుగా మార్చారు. కనీసం ఎలక్షన్స్ కూడా కానటువంటి బాడీస్ ఉన్నాయి. వాటిని తెచ్చి వెంటనే మళ్ళీ జిహెచ్ఎంసీ కలిపితే మీరు ఇచ్చే మౌలిక సదుపాయాలేంది, పడే పన్నులేంది, ప్రజలలో ఒక అవేర్నెస్ తీసుకురాకుండా చరిత్రలో మేమేదో చేసినామని ఒక పేరు నిలబడేందుకని చేసేటువంటి ఇట్లాంటి ప్రయోగాల వల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది అంటున్నాను. మేము జిహెచ్ఎంసీని విస్తరించొద్దు అంటలేము, జిహెచ్ఎంసీ పరిధి లోపల డెవలప్మెంట్ జరగొద్దని అంటలేము. అది శాస్త్రీయంగా ఉండాలి, అందరితో కలిసి చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం అంటున్నాను. నీకు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ఎమ్మెల్యే లేడు, నువ్వు ఎట్లా చేస్తావు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేని పిలవాలి, ఎంపీలను పిలవాలి, అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి డిస్కషన్ చేస్తే ఇంకొన్ని మంచి సూచనలు వస్తాయి అనేది నా అభిప్రాయం. సర్పంచ్ రిజల్ట్స్ పట్ల మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు? మొత్తం మీద 700 పైచీలకు బీజేపీ గెలిచినట్టుంది. మెదక్ పరంగా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? బేసికల్గా సర్పంచ్లకి గుర్తు లేకుండా ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు గెలుస్తారు. బట్ గెలిచిన నాయకుడికి ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకున్న అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీ 0తోటో 1-2 తోటి మొదలైనటువంటి నా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తీసుకుంటే కూడా ఈ రోజు నేను సుమారు 85 మంది సర్పంచులను గెలిచినాను, 100 పైచీలకు ఉప సర్పంచులను గెలిచినాను, దాదాపు 500 మంది వార్డు మెంబర్లు గెలిచారు నా మెదక్ పార్లమెంట్ పరిధి లోపల. ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ద భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఆడుంది, బీజేపీ పట్నంలో ఉన్నది, బీజేపీ ఢిల్లీకే వేస్తారు, మోడీ గారికే వేస్తారు, వీళ్ళకి లోకల్లో గెలిచే చేత కాదనేటువంటి పెద్ద మనుషులందరికీ మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అనేటివి ఒక చెంపపెట్టు లాంటివి. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. తెలంగాణ యువత కూడా మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ యువత కూడా గతంలో ఉన్నటువంటి పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పడానికి మొన్న వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాటల యుద్ధం నడుస్తూ ఉంది. తోలు తీస్తా అంటా ఉన్నాడు ఒకవైపు, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల యుద్ధాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రతిపక్షంగా చేయాల్సినటువంటి పని బీఆర్ఎస్ చేస్తుంది అనుకుంటా ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ ప్రజలలో కోల్పోతున్నటువంటి విశ్వసనీయతని తిరిగి పొందేందుకని చెప్పి కేసీఆర్ గారు అనేటువంటి పెద్ద మనిషిని మళ్ళీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బావమరుదులు ఇద్దరు కాళ్ళు చేతులు ఎంత కొట్టుకున్నా ప్రజలలో కదలిక లేదని చెప్పి పెద్ద ఆయన వస్తే కానీ మళ్ళీ మాకు బతుకు తెరలేదనే ఉద్దేశంతో ఆయనను తీసుకొచ్చారు. ఒకటి మాత్రం సిన్సియర్గా నేను ఇద్దరికి చెప్పదలుచుకున్నాను, చంద్రశేఖరరావు గారికి, రేవంత్ రెడ్డి గారికి. మీరు వాడుతున్నటువంటి భాష, మీరు వాడుతున్నటువంటి మాటలు సభ్య సమాజం అయితే దీన్ని స్వాగతించదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మొదలుపెట్టిరా, నేను మొదలుపెట్టినా, నువ్వు ఒకటంటే నేను అంటేనా, అందరికీ మాట్లాడేటందుకు నోరు ఉంది, అందరూ భాష మీద పట్టు కలిగి ఉన్నోళ్ళే. కానీ సభ్య సమాజం కొంచెం ఆలోచిస్తూ ఉంది. తెలంగాణ అంటే బూతుల సమాజం అనేటువంటి పరిస్థితికి తీసుకురావద్దు అనేది నేను ఇద్దరికి, మాజీ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తున్నాను. డెవలప్మెంట్లో పోటీ పడండి. పాత ఆయన 10 చేసిండు, నేను 12 చేస్తా అనుండ్రి. పాత ఆయన 10 కిలోమీటర్లు ఉరికిండు, నువ్వు 15 కిలోమీటర్లు ఉరికి చూపించు. సో డెవలప్మెంట్లో పోటీ పడాలి కానీ బూతులు తిట్టుకోవడంలో పోటీ పడితే ఏమొస్తుందన్న? దానికి ముఖ్యమంత్రులు ఎందుకు? పల్లెటూరులో వస్తే పంచాయతీ కాడ చావిడి కాడ పిలిస్తే ఊరోళ్ళని పిలిస్తే మీకంటే మంచి సంస్కృతుల్లో మంచిగా సమాధానం చెప్తారు, ఇద్దరికి చెప్తారు.
కాబట్టి దయచేసి ఆ భాషను పక్కన పెట్టండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది కాబట్టి మమ్మల్ని సైడ్ లైన్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయనని ఈయన తిట్టిండని, ఈయనని ఆయన తిట్టిండని పేపర్లలో హెడ్లైన్లలో వచ్చేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చింది, ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి, అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇట్లా చాలా ఇష్యూలు వస్తూ ఉన్నాయి. సిబిఐకి అప్పచెప్తే బీజేపీ మరునాడే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సిబిఐని ఇక్కడ ప్రయోగిస్తారనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రయోగించింది. అయినా కానీ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్లో భాగంగా ఉన్నటువంటి సందర్భంలోనే కనీసం ఇక్కడికి సిబిఐ రావట్లేదు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మీరేం చెప్తారు? ఇట్లాంటి అవగాహన లేని మాటలు మాట్లాడేటోళ్ళని మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో సిట్ అని ఒక సంస్థనేసి ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. నీ దగ్గర పనిచేసేటువంటి పోలీస్ అధికారులతో సిట్ వేస్తేనే నీకు 2 ఏళ్ళకి ఇది నాకు చేత కాదు, దీన్ని సిబిఐకి ఇవ్వాలి, ఢిల్లీకి ఇవ్వాలని అర్థమైంది. నువ్వు దరఖాస్తు రాసినావు, ఇచ్చిన దరఖాస్తులో ఏముంది ఏం లేదు, ఎట్లా మొదలు పెట్టాలని ఆలోచించి సిబిఐ నిర్ణయం తీసుకుంటుంది, భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు నువ్వు తూతూ మంత్రంగా కహాని నడిపేందుకే నీకు 2 ఏళ్ళు పట్టింది. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ముందుకు తీసుకుపోవాలంటే వారికి ఉండేటువంటి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని నాకు చేతనైతే లేదు కాబట్టి నువ్వు పని చేయని చెప్పి మా మీద నెట్టే కార్యక్రమం ఎందుకు? నువ్వు అదే డే 1 ఇచ్చేయను ఉంటివి. డే 1 ఇస్తే ఇప్పటికి ఏమవుతుందో చేస్తావు. ఇకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, లేదా కాంగ్రెస్ బీజేపీ ఒకటని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఇవన్నీ మూర్ఖపు మాటలు, చేతగాని మాటలు, చవటలు, దద్దమ్మలు మాట్లాడేటువంటి మాటలు. ఎందుకంటే వాళ్ళ భాషలు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ భాషలోనే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ మేమే గెలవాలనుకుంటాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అన్ని స్థానాలలో అన్ని రాష్ట్రాల్లో మేమే అధికారంలో ఉండాలని కోరుకుంటాం. కాబట్టి మేము ఎవరితోటో ఇప్పటికిప్పుడు ఈ సందర్భంలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఈ టైంలో మాకు ఎవరితో పొత్తు ఇట్లాంటి అవసరాలు లేవు, ఆలోచన లేదు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలను మోదీ హెచ్చరించారు, ఇక్కడ మీరు కరెక్ట్గా పనిచేయట్లేదు, గ్రూపులుగా ఉన్నారనేటువంటి మాటలు మనం కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. 3-4 రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడతా ఉంది. నిజంగానే మోదీ హెచ్చరించాడా, గ్రూపులుగా ఉండకండి, కలిసి పనిచేయండి అని చెప్పేసి ఏమన్నా హితవు పలికారా? మోడీ గారు మాట్లాడినటువంటి పదాలలో అట్లాంటి పదాలు కానీ అట్లాంటి భాష కానీ ఎక్కడ లేదు. దురదృష్టం ఏంటంటే మన తెలుగు మీడియా కొంచెం చైతన్యం ఎక్కువ, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళు దాటుతారు. వాళ్ళ షూస్లో వాళ్ళు కాలు పెట్టి నడవడం మానేసి పక్కన ఉన్నోడి షూస్లో కాలు పెట్టి నడవాలనే పైత్యం ఎక్కువ మనోళ్ళకి. ఎందుకంటే నాకు ఆ చనువు ఉందనే అంటున్నాను. నేను ఆడికెళ్ళే జర్నలిస్ట్కి వెళ్ళి వచ్చినాను కాబట్టి పైత్యం అనే పదం వాడుతూ ఉన్నాను. అంత బ్రేకింగ్లు దానికోసం అవసరం లేదు. ఇప్పుడు మీ కొడుక్కి 3 నెలల పరీక్షలలో 35 మార్కులు వచ్చినాయి. ఏం చెప్తావు నువ్వు మీ కొడుక్కి? 6 నెలల పరీక్షలకి మంచిగా చదువుకో బిడ్డ, నువ్వు 100 మార్కులు తెచ్చుకుంటావని నేను అనుకుంటే నీకు 35 వచ్చినాయి బిడ్డ, నువ్వు ట్యూషన్ పెడతావు, చదివిస్తావు, మంచిగా చదువుకోమని చెప్తావు. ఇప్పుడు మోడీ గారు ఎవరు? మా కుటుంబ పెద్ద, మా పార్టీ పెద్ద, ఈ దేశానికి పెద్ద, ఈ దేశాన్ని నడుపుతున్న నాయకుడు. రఘునందన్ నీకు 99 మార్కులు వస్తాయని అనుకున్నా, నీకు 60 మార్కులే వచ్చినాయి. చూస్తే మంచిగా ఉన్నావు, గట్టిగా ఉన్నావు, గడ్డపారలు ఎక్కున్నావు, వారి వచ్చే పరీక్షల కల్లా 99 మార్కులు తెచ్చుకో అని చెప్పి మా కుటుంబ పెద్ద మాకు చెప్పిండని అనుకోను ఒక నిమిషానికి. అయితే అదేంది బూతులు తిట్టినట్ట, గ్రూపులు ఉన్నాయని చెప్పినట్ట? అంటే తండ్రి కొడుకు చెప్పుకునేటువంటి విధానానికి కూడా మీకు అంత అవసరం, అంత అత్యుత్సాహం, అంత అవసరం ఉంటుందా? అంటే లీకులు ఇచ్చేది మీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇలాంటి వార్తలు వస్తున్నాయి అనిపించారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరు కూడా మీడియాతో ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు, తమిళనాడు ఎంపీలు ఉన్నారు, కేరళ ఎంపీలు ఉన్నారు, పాండిచేరీలు ఉన్నారు, దక్షిణాదికి సంబంధించిన 5 రాష్ట్రాల ఎంపీలు ఉన్నారు. మేమంతా 8 మంది ఒకటే తాటి మీద ఉన్నాం, ఒకటే మాట మీద ఉన్నాం. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, మా పార్టీ భారతీయ జనతా పార్టీ, మా గుర్తు కమలం గుర్తు, దానికోసమే పనిచేస్తాం తప్ప దీంట్లో గ్రూపులు, గ్రాఫ్లు, ఇంకోటి ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా మోడీ గారి ఆకాంక్షల మేరకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. వచ్చేది భారతీయ జనతా పార్టీ శకం అనేది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్న మాటలు. మొత్తం మీద ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి మా యొక్క ప్రయత్నాలు ఉంటాయన్నటువంటి మాట చెప్తున్నాయి. ఇక ఇప్పుడు ఏకాఏకిన మున్సిపల్కు సంబంధించినటువంటి వార్డులను పెంచాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా వారు సంధిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.